హైదరాబాద్ పలు హాస్టల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు హాస్టల్స్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ నడుపుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో తేలింది. తుప్పు పట్టిన దోస ప్యాన్లు, కుళ్ళిన కూరగాయలను అధికారులు గుర్తించారు. వాసు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి వాసు చెప్పండి, తనిఖీలు ఏ ఏ ప్రాంతాల్లో నిర్వహించారు? హైదరాబాద్ లో ఇటీవల కాలంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల నేపథ్యంలో పలు హోటల్స్, హాస్టల్స్ లో ఈ ఫుడ్ పాయిజన్ అయినటువంటి నేపథ్యానికి సంబంధించినటువంటి చెడిపోయిన పదార్థాలు అందిస్తున్నారన్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహణ చేశారు. ఎస్ఆర్ నగర్ తో పాటు అమీర్పేట, కుకట్పల్లి, బియాపూర్, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా అధికంగా హాస్టల్స్ ఉండే ఏరియాలో ప్రస్తుతం సోదాలు సాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం మాదాపూర్ లో జరిగినటువంటి సోదాలకు సంబంధించి హిందూ ఉమెన్స్ హాస్టల్, ఓం సాయి, మరోపక్క తనుశ్రీ ఉమెన్స్ హాస్టల్ తో పాటు ఓం సాయి, నందా హాస్టల్స్ లో కూడా సోదాలు నిర్వహించారు. అయితే ఎస్ఆర్ లేడీస్ హాస్టల్స్ తనిఖీల్లో కూడా ఎలాంటి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారుల అనుమతులు లేకుండా కూడా, ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. హాస్టల్స్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. అపరిశుభ్రత వాతావరణంలో కూడా కిచెన్ ఏమాత్రం వంటకు సరిగా లేనటువంటి కిచెన్, మరోపక్క ఏదైతే స్టూడెంట్స్ కి అందించేటువంటి ఒక ప్యానల్ సంబంధించినటువంటి మొత్తం చుట్టుపట్టి చిలుగుబట్టేటువంటి అక్కడ ఉన్నటువంటి స్టవ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్యానాలు కావచ్చు కనిపిస్తున్న నేపథ్యం ఉంది. కుళ్ళిపోయిన కూరగాయలు ఫ్రిడ్జ్ లో రోజుల కొద్ది స్టాక్ చేసినటువంటి నేపథ్యం సంబంధించి సగం పాడైపోయినటువంటి కూరగాయలు కూడా గుర్తించారు. వీళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తామని, వీళ్ళ లైసెన్సులతో పాటు ఎక్కడ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా ప్రస్తుతం అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమెన్స్ హాస్టల్ తో పాటు బాయ్స్ హాస్టల్స్ ఏదైతే ప్రైవేట్ నిర్వహిస్తా ఉన్నారో వాటన్నిటిపైన కూడా సోదాలు కంటిన్యూ కొనసాగుతాయని మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.